1953 జూన్ 6న విడుదలైన జానపద చిత్రం వయారి భామ. అజంతా పిక్చర్స్ బ్యానర్లో తయారైన ఈ చిత్రానికి నిర్మాతలు ఎస్ లక్ష్మీనారాయణ, పి సుబ్బారావు. నిర్మాతల్లో ఒకరైన పి సుబ్బారావే ఈ చిత్ర దర్శకుడు కూడా. వీరికి ఇదే తొలి చిత్రం. ఈ వయారి భామ చిత్ర కథలో లెక్కకు మించిన మలుపులున్నాయి. పల్లెటూరి అబ్బాయి చంద్రంకి ఎప్పుడూ కన్ను అదురుతూ ఉంటుంది. అది చూసి ఊళ్ళోని ఆడవాళ్లు అపార్థం చేసుకుంటుంటారు. తండ్రి మందలించేసరికి ఊరు వదిలి అడవిదారిన వెళ్తున్న చంద్రానికి ఒక బాటసారి కనిపిస్తాడు. ఎక్కడో ఉన్న వయారిభామ ఆచూకీ వివరాలు చెప్తాడు. ఆ వయారిభామ దగ్గరున్న గరుడమణికి మంత్రశక్తులున్నాయని, ఈ విషయం రాజుగారికి చెప్తే నీకు అర్ధరాజ్యం వస్తుంది అంటాడు. చంద్రం దగ్గర్నుంచి వయారిభామ ఆచూకీ తెలుసుకున్న రాజుగారు ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. అడవులు సముద్రాలు దాటి వెళ్లిన దీవిలో నకిలీ వయారిభామ రాజుగారిని తానే అసలు వయారిభామను అని మోసం చేసి రాజ్యానికి వస్తుంది. ఇక్కడ రాజ్యంలో చంద్రం, రాజకుమారి ప్రేమించుకుంటారు. నకిలీ వయారిభామ కూడా చంద్రాన్ని ప్రేమిస్తుంది. మంత్రిగారికి ఇవేవీ నచ్చవు. ఈ విధంగా కథలో గుర్తుపెట్టుకోలేనన్ని మలుపులుంటాయి. తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి ఎక్కడా కలిగించదు. కథా మాటలు రాసింది ఆత్రేయ, చంద్రకాంత్. అయితే పాటలు రాసింది సముద్రాల, ఆత్రేయ. సంగీతం సమకూర్చింది సాలూరి రాజేశ్వరరావు గారు. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర వయారిభామగా నటించింది సులోచనాదేవి. పల్లెటూరి నుంచి రాజుగారి దగ్గరకు చేరిన చంద్రంగా నటించింది అక్కినేని నాగేశ్వరరావు. రాజకుమారిగా నటించింది ఎస్ వరలక్ష్మి. రాజుగారుగా నటించింది సిఎస్ఆర్. ఇతర పాత్రల్లో సురభి కమలాబాయి, గంగారత్నం, అన్నపూర్ణ, కోడూరి అచ్చయ్య, వంగర మొదలైనవారు నటించారు. ఈ సినిమా ఘోర పరాజయం పాలవడమే కాక ప్రేక్షకుల ఆగ్రహానికి గురైంది కూడా.